For this MSMEs in a way that any given issue with terms of procurement or payment, the industries, the micro industries or small industries or medium industries will definitely get the help from the government to settle the issues as and when very soon. And he also has a primary concept of developing the parks, because we want to get it, as we know that APIC has the biggest land bank, which is one good thing for the state. We also wanted to promote the private land banks where we want to convert them into the industrial parks. Vignesh is the man. Hi. Welcome. Observers. But after leaving, actually I wanted him for automotive. My self-business. So they have moved him to inaugural. So it is automobile, no? He starts with inaugural, continues with automobile. AP Chamber of Commerce and Industrial Federation ఈరోజు ఇక్కడ అమరావతిలో బిజినెస్ ఎక్స్పో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు ముందుగా వారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే ఇండస్ట్రియల్ ఫెడరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు పొట్టూరు భాస్కరరావు గారికి, అలాగే వేదికను అలంకరించిన ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు ఎంఎస్ఎంఈ మినిస్టర్ వరపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే మరొక ముఖ్య అతిథిగా ఇచ్చేసిన టూరిజం చైర్మన్ గౌరవనీయులు ఎంఎస్ఎం బాలాజీ గారు, అదేవిధంగా ఏపీఐసి చైర్మన్ మాజీ శాసనసభ్యులు గంపెన రామరాజు గారు, అలాగే విజయ డైరీ చైర్మన్ గౌరవనీయులు చర్సా ఆంజనేయులు గారు, అలాగే సిఇఓ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ గడ్డం శేఖరబాబు గారు, సిఎండి కాంటినెంటల్ కాఫీ సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రెసిడెంట్ అండ్ ఎండి ఇసుజీ మోటార్స్ రాజేష్ మిట్టల్ గారు, ఈ కార్యక్రమానికి చేసిన రాష్ట్ర నలుమూల నుంచి అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి పెద్దలకి అందరూ కూడా పేరు నమస్కారాలు. చాలా సంతోషం. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక మంచి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనకి తగిన విధంగా ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ కోసం ప్రభుత్వం చేసినటువంటి కృషిలో భాగస్వామ్యానికి ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ ప్రత్యేకంగా